అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగియటం జరిగింది. దీంట్లో ఈఎస్ఐ ఆసుపత్రితో పాటుగా వాళ్ళు మెడికల్ కాలేజీలకు సంబంధించి మొత్తం 20 ఎకరాలు కేటాయించడానికి సబ్ కమిటీ ఓకే చెప్పింది. దీంతో పాటుగా గతంలో 2014-19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పలు సంస్థలకు కేటాయించినటువంటి స్థలాలలో ఇప్పటి వరకు కార్యకలాపాలు ప్రారంభించలేను కొన్ని సంస్థలు, అయితే వాటికి గడువును పెంచుతూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్కు 5 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు కేటాయించడం జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు 15 ఎకరాలు, లారెన్స్ అండ్ టర్బో స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి 5 ఎకరాలు, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో 25 ఎకరాలు ఇవ్వటానికి అంగీకారం తెలిపారు. దాన్ని కూడా మరలా ఒకసారి పునరుద్ధరించడం జరిగింది. అంటే 25 ఎకరాలు పూర్తిగా ఇవ్వటానికి అంగీకరించారు. 131 మందికి గతంలో ఇచ్చినటువంటి భూములను అదేవిధంగా కొనసాగిస్తున్నారు. అప్పటి రేట్లకే ఇచ్చేటందుకు అంగీకరించడం జరిగింది. అలాగే వచ్చే నెలలో భూ కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా అన్ని చర్యలు కూడా పూర్తి కావాలని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక డిసెంబర్ నెలాఖరు కల్లా దాదాపుగా 360 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ట్రంక్ రోడ్లు నిర్మించటం కోసం టెండర్లు పిలవటం జరుగుతుందని, టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని, ఇక అమరావతిలో టవర్లు నిర్మాణం అలానే రోడ్ల నిర్మాణం వీటికి సంబంధించినటువంటి పనులు డిసెంబర్ నెలాఖరు కల్లా కాంట్రాక్టర్లను ఖరారు చేసి జనవరి నుంచి పనులు ప్రారంభించబోతున్నట్లుగా మంత్రి పొంగూరు నారాయణ తెలియజేయడం జరిగింది.